ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? ఎందుకు చెప్తున్నాననేది లాస్ట్‌లో మీకే తెలుస్తది. కర్రల పొయ్యి ఏంటని చూస్తున్నారా? దీన్ని ముట్టించడానికైతే తర్వాత నెక్స్ట్ వీడియో పెడతాను. ఇంకా అయితే ఇలా అలా కాదు, పప్పు నానబెట్టేసుకున్నాను నైటు. అదైతే యాక్చువల్‌గా చెప్పాలంటే ఇడ్లీకని పెట్టుకున్నాము. అక్కడ విలేజ్‌లో షాప్స్ ఉండవు కదా! సో, ఇడ్లీ పెడదామని. ఇంకా నెక్స్ట్ ఫ్రైడే ఒకటి ఇంకా కోడి చెప్పింది మా అత్తొచ్చేసి. ఇంకా కోడి తీసేసుకున్నాం. సో, అందుకని చెప్పి దీన్ని గారెలుగా ఏసేసుకుందామని గారెలుగా గ్రైండ్ చేసేసుకొని ఆనియన్స్, 2 పచ్చిమిర్చి ఏసేసి కొంచెం సాల్ట్ ఇంకా ఉప్మా రవ్వ ఏసేసుకున్నానండి. ఫస్ట్ గారె అయితే అస్సలు రాదు. ఇప్పటికి నేను ఒక 4, 5 టైమ్స్ ఏసుంటానేమో గారెలు. గొంతుకేంటి అలా ఉందనుకుంటున్నారా? తగ్గిపోయింది. ఇన్ఫెక్షన్ ఏం కాదండి. ఇంక అక్కడికెళ్ళాం కదా! వాటర్ ఇక్కడిది అక్కడిది చేంజ్ అయింది. ఇంకెళ్ళిందే మ్యారేజ్‌కి. గీదలా అరుస్తూనే ఉన్నాను నేనైతే మాత్రం ఫుల్‌గాన. ఏముండదు చెప్పడానికి గాని అరుస్తూనే ఉంటాను. ఒక వాయి అయిపోయాక గుర్తొచ్చింది చింతపండెయడం మర్చిపోయానని. చింతపండేస్తే చాలా కలరొస్తది. అంటే ఎర్రగా ఉంటాయి. సో, అందుకని చెప్పి గోధుమ రవ్వ వేయడం వల్ల గారెల పైన కరకరలాడుతాయి సాఫ్ట్‌గా రాకుండా. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇంకా గారెలైతే కంప్లీట్ అయిపోయి నేనేస్తా ఉంటే తింటూనే ఉన్నారు.